హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం. ఈ దినము అనగా 10వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కని మాట సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట చూచి. దేవునికి మనస్సు ఉంటుంది. దేవునికి పలానాది ఇష్టము, పలానాది అసహ్యము అని ఉంటుంది. కాబట్టి దేవుడు దేన్నైతే ఇష్టపడుతున్నాడో ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన చిత్తానుసారంగా తయారు చేయబడిన మనము నేను నా ఇష్టము అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆయుష్ దేవుని కృప, ఈ బ్రతుకు దేవుని కృప, ఆరోగ్యము దేవుని కృప, ఆస్తి దేవుని కృప, బంధాలు బంధుత్వాలు దేవుని కృప, ఆహారము తింటున్నామంటే దేవుని కృప. ఈ విధంగా నిలువబడి ఉన్నాము అంటే ఇది దేవుని మహా గొప్ప కృప. ఏది మన వలన ఏది కాదు. అలాంటి మనకే ఎంతో అహంకారం, నేను నా ఇష్టం, నా కోపం, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు అని ఎన్నో తలంపులు ఉంటాయి. కానీ సర్వము సృజించిన దేవుడు, ఏనాడు దేవుడు మనిషి మీద ఆధారపడలేదు. మనిషే ప్రతి క్షణము ప్రతి నిమిషము కేవలం దేవుని మీద ఆధారపడకపోతే బ్రతకలేడు. కానీ దేవుడైతే మనిషి మీద ఆధారపడవలసిన అవసరం ఎంత మాత్రమో లేదు. అలాంటి దేవుడి యొక్క హృదయాన్ని ఎరిగి, దేవుడు ఏదైతే ఓర్వలేని తనం అంటే పలానాది అసహ్యం, పలానా విషయంలో కోపం వస్తుంది దేవుడికి అన్న విషయాల్లో మనం కూడా దేవుని యొక్క మనస్సు ఎరిగి ఆయన ఓర్వలేని దానిని మనము ఓర్వలేని వారముగా ఉండాలి. దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడే యేసు ప్రభు వారి గురించి మాట్లాడారు. నీటి బాప్తిస్మం అయిపోయిన తర్వాత ప్రభువారు ఆ యోర్దాను నది నీళ్ళలోంచి వస్తున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మాట్లాడిన దేవుని యందే మనం చూస్తూ దేవునిని ఆనందపరచడం మాత్రమే మన జీవిత లక్ష్యము. చాలామంది ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇచ్చేసేయాలి, గృహాలు లేదా అమెరికా వెళ్ళిపోవాలి, ఇలాగని ఎటో ఆలోచనలు ఉంటాయి. ఏదైనా అది కొంతకాలమే, ఏది నీకు తృప్తినివ్వదు. అది అవ్విన తర్వాత మరొక దాని మీద ఆలోచన ఉంటుంది, అది అయిన తర్వాత మరొక దాని మీద ఆలోచన ఉంటుంది. కానీ నిరంతరము దేవుని ప్రార్థించడం, దేవుని సంతోషపెట్టడం అన్న విషయాల్లో ఆలోచన కలిగి ఉంటే ఇది దీర్ఘకాలము ఉంటుంది. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.